వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో తెలంగాణ నిర్వహించినటువంటి టెట్కి సంబంధించి 2026 జనవరి 8వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్లో అడిగిన మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నలను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో లీప్ సంవత్సరం కానిది ఏది? లీప్ సంవత్సరం అంటే అది 4 లేదా సెంచరీ ఉన్నప్పుడు, ఇట్లా 100 ఉన్నప్పుడు 400తో డివైడ్ కావాలి. అలా డివైడ్ అయితే దాన్ని లీప్ సంవత్సరం అంటారు. ఇక్కడ చూడండి, 1600 400తో డివైడ్ అవుతుంది, 1200 డివైడ్ అవుతుంది, 2000 కూడా డివైడ్ అవుతుంది, 1800 మాత్రం డివైడ్ కావడం లేదు. కాబట్టి ఆన్సర్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రం యొక్క భుజం పొడవు 8 సెంటీమీటర్లు, దీనిని 16 సమాన చతురస్రాలుగా కత్తిరించారు. ఏర్పడిన ప్రతి చిన్న చతురస్రం యొక్క వైశాల్యం. చూడండి, ఒక చతురస్రం 8 సెంటీమీటర్లు ఉంది, ఇది చతురస్రం అనుకోండి. దీన్ని 16 సమాన చతురస్రాలుగా, అంటే 1 2 3 4 1 2 3 అనుకోండి. ఇది 16 సమాన భాగాలు, 1 2 3 4 1 2 3 4 16 ఉంటాయి ఇవి. ఇందులో చిన్న చతురస్రం యొక్క వైశాల్యం, అంటే ఒక చిన్న చతురస్రం యొక్క వైశాల్యం ఇది 8 సెంటీమీటర్లు, అంటే ఇది 2 ఇది 2 ఇది 2 ఇది 2 ఇట్లా 2 సెంటీమీటర్లు, ఇటు కూడా 2 2 2 2 ఉంటుంది. ఇక్కడ ఏమండి, ఈ చిన్న దాని యొక్క వైశాల్యం, చిన్న చతురస్రం ఇటు 2 సెంటీమీటర్లు ఇటు 2 సెంటీమీటర్లు. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటిది? ఏ స్క్వేర్, అంటే 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏది సరికాదు? ఫస్ట్ ఆప్షన్, 2 అంకెల ప్రధాన సంఖ్యలు 21 మాత్రమే ఉన్నాయి. చూడండి, 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు? 25 ఉంటాయి. 1 నుంచి 10 వరకు అయితే 2 3 7 5 7 4 మాత్రమే ఉన్నాయి. 25లోకి వెళ్ళి -4 తీసేస్తే ఎంత? 21. ఫస్ట్ ఆప్షన్ రైటే. 1 నుంచి 21 మాత్రమే, 2 అంకెలు ఇవి 21 ఉంటాయి, 2 అంకెల ప్రధాన సంఖ్యలు. ఒక ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. కరెక్టే. ఒక సంఖ్య 1 లేదా అదే సంఖ్య కారణాంక అయితే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. ఇది కూడా రైటే. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే, ఇది గమనించండి. అన్ని ప్రధాన సంఖ్యలు బేసి సంఖ్యలే అని అంటాను. చూడండి, సపోజ్ 15 ఇది ఒక బేసి సంఖ్య, కానీ ఇది ప్రధాన సంఖ్యనా? కాదు. కాబట్టి ఆప్షన్ ఇది అనేది తప్పు. ఆన్సర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక సంఖ్య యొక్క 150% విలువ 90 అయినా ఆ సంఖ్యలో 60% ఎంత అన్నాడు. చూడండి, 150% విలువ 90, 60% విలువ ఎంత? దీన్ని ఈజీ అండి, అడ్డగుణకరం చేయడమే. 90 × 60/150. 0కు 0 క్యాన్సల్, 3 2 6, 3 5 15, 5 1 5, 4 ఉంటే 540, 18 × 2 36. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 12 మామిడి పండ్ల కొన్న వేల 16 మామిడి పండ్ల అమ్మిన వేలకు సమానమైన నష్ట శాతం. చూడండి, ఈక్వేషన్ రాసుకొని రావాలి. 12 మామిడి పండ్ల కొన్న వేల 16 మామిడి పండ్ల అమ్మిన వేలకు సమానం అన్నాడు. చూడండి, ఇదేమో 16 కొన్న వేల, ఇదేమో అమ్మిన వేల. నష్ట శాతం అన్నాడు. నష్ట శాతానికి ఫార్ములా ఏంటిది? నష్టం బై కొన్న వేల × 100. నష్టం ఎంత వచ్చింది? 16 కొని 12కి అమ్మితే 4 నష్టం వస్తుంది. 4 కొన్న వేల ఎంత? 16 × 100. 4 1 4 4 16, 4 1 4 25 100. 25% నష్టం రావడం జరిగింది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, కింది వాటిలో ఏది ఆయిలర్ సూత్రాన్ని సంతృప్తి పరుస్తుంది? మనకు ఆయిలర్ సూత్రం తెలవాలి. మనకు ఆయిలర్ సూత్రం ఏంటిది? V +
ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 2 వర్టిసెస్ ఫేసెస్ ఎడ్జెస్ ప్లస్ 2. సమగ్రాన్ని తీసుకున్నట్టయితే సమగ్రానికి వర్టిసెస్ 6 ఉంటాయి, ఫేసెస్ 8 ఉంటాయి, ఈజ్ ఈక్వల్ టు ఎడ్జెస్ వచ్చేసి 12 ఉంటాయి ప్లస్ 2. చూడండి 6 ప్లస్ 8 ఒక 14 ఈజ్ ఈక్వల్ టు 14. ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సమగ్రం ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 5 మంది పెయింటర్లో 5 రోజుల్లో 5 గోడలకు రంగులు వేయగలిగితే ఒక పెయింటర్ ఒక గోడకు రంగులు వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? చూడండి దీనికి ఫార్ములా ఉంటుంది, m1 ఇంటూ d1 బై w1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ d2 బై w2. మెన్ ఎంత చూడండి, 5 5 మంది 5 రోజుల్లో 5 గోడలకు రంగు వేసులు. m2 ఒక పెయింటర్, d2 తెలియదు, ఒక గోడకు మాత్రమే. క్యాన్సిల్ ఇద్దాం, 5కి 5 క్యాన్సల్. d2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 days. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కింది వాటిలో ఏది పెద్దది? చూడండి వీటి యొక్క లవానికి హారానికి మధ్య డిఫరెన్స్ తక్కువ ఉన్నదే పెద్దది. దీనికి డిఫరెన్స్ 4 ఉన్నది, దీనికి 3 ఉన్నది, దీనికి 5 ఉన్నది, దీనికి 5 ఉన్నది. కాబట్టి ఇదే ఆన్సర్. లేదంటే మనం కంపేర్ చేసుకోవచ్చు, 5/9 6/9 అడ్డగుణకరం, 9 6 54, 9 45. ఏది పెద్దది? ఇది పెద్దది, కాబట్టి ఈ భిన్నం పెద్దది. ఇట్లా అన్నిటికీ కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పోటీ పరీక్షలో దీక్షిత 360 మార్కులకు 288 మార్కులు సాధించింది. అయినా దీక్షిత మార్కుల శాతం ఎంత? చూడండి 360 మార్కులు అంటే ఇది 100%. 360 మార్కులు అనేది 100% అయితే 288 మార్కులు అనేది ఎంత పర్సెంటేజ్? అడ్డగుణకారం చేయాలి. 100 ఇంటూ 288 బై 360, 0కు 0 క్యాన్సిల్, 4 9 36, 4 7 28, 4 2 8, 9 1 9, 9 72. ఆన్సర్ 8 ఇంటూ 1 10, 80%. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. (675 హోల్ స్క్వేర్ మైనస్ 325 హోల్ స్క్వేర్). దీని ఆన్సర్ కనుక్కుందాం. చూడండి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉన్నది. దీని ఫార్ములా ఏంటిది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చూడండి ఈ రెండింటిని ఒకసారి ప్లస్ చేద్దాం, ఒకసారి మైనస్ చేద్దాం. 675 ప్లస్ 325, 0 7 9 1 10. ప్లస్ చేస్తేనేమో 1000 వచ్చింది, మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 675 మైనస్ 365, 0 7 నుంచి 2 పోతే 5, 6లోకి వెళ్ళి 3 పోతే 3. చూడండి 1000 ఇంటూ 350, 0 ఎన్ని? 1 2 3 4, అంటే 35 ఇంటూ 10⁴. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, 5, 3, 0.5, P, 4.5, 6.5 సగటు 6 అయితే P యొక్క విలువ ఎంత? సగటు ఇచ్చిండో P విలువ కనుక్కోమంటారు. చూడండి సగటుకు ఫార్ములా ఏంటిది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం చేద్దాం. చూడండి 5 3 8, 8 ఇదొక 11, 19, 19.5. రాసుల మొత్తం ఎంత? 19.5 ప్లస్ పి ఉంటుంది కదా, ఈ పి. ఇవన్నీ ఉన్నాయి మొత్తం రాష్ట్ర సంఖ్య? 1 2 3 4 5 6. సగటు ఇచ్చిండు మనకెంత? 6 ఇవ్వడం జరిగింది. చూడండి 6 6 36, ఇది ప్లస్ చేయటం, ఇది మైనస్ వస్తుంది. 19.5 ఈజ్ ఈక్వల్ టు పి. 36 నుంచి 19.5 తీసేస్తే 16.5 ఈజ్ ద ఆన్సర్. మొదటి 3 సరి సంఖ్యలను మొత్తం నుండి మొదటి 3 ప్రధాన సంఖ్యల మొత్తాన్ని తీసివేసినప్పుడు వచ్చే ఫలితం.
మొదటి 3 సరి సంఖ్యలు అంట. 2 + 4 + 6 = 12. మొదటి 3 ప్రధాన సంఖ్యలు 2 + 3 + 5 2 3 5 10. ఈ తీసేస్తే వచ్చే సంఖ్య 2. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కానీ ఇది అడుగుతున్నాడు. 2 అనేది ప్రధాన సంఖ్య, ఇది రైటే. 3 ప్రధాన సంఖ్య, 4 సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్య అంటే ఏంటిది? 3 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యను ప్రధాన సంయుక్త సంఖ్య అంటారు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, మరి సంయుక్త సంఖ్య కూడా కాదు. ఆన్సర్ ఇది. చూడండి, 8 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 4.5 సెంటీమీటర్ల కొలతలు కలిగిన దీర్ఘఘన ఘన పరిమాణం ఎంత? V = L × B × H. 8 × 6 × 4.5. చూడండి, 8 6 48 × 4.5 చేస్తే ఆన్సర్ 216 వస్తుంది. $10 కోట్లు ఎన్ని మిలియన్స్ అంటాను. చూడండి, 1 మిలియన్ అంటే 10 లక్షలు. అదే 10 మిలియన్స్ అంటే 100 లక్షలు, అంటే 1 కోటి. అదే 100 మిలియన్స్ అయితే 10 కోట్లు. 10 కోట్లు. ఆన్సర్ 100 మిలియన్స్. కింది వాటిలో పరస్పర ప్రధాన సంఖ్యలు 7 7తో భాగించబడదు. 7 1 7 5 35, 3 4 12, 3 7 21, 5 2 10, 5 5 25. ఆన్సర్ 3. ఎందుకంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే చూడండి, 8 కారణాంకాలు 1 2 4 మరియు 8. అదే 15 కారణాంకాలు చెప్పండి. 1 3 5 15. 1 తప్ప 1 మాత్రమే కారణాంకం గలది, 1 మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే దాన్ని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. కాబట్టి ఈ రెండింటికే ఉన్నది. నెక్స్ట్, √2.56 × 6.25. చూడండి, ఈ క్వశ్చన్ అందరూ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పాయింట్లు 0 పాయింట్ అట్లా అలా కాకుండా నేను ఒక మెథడ్ చెప్తా చూడండి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 256 ఎన్ని పాయింట్స్? 2 పాయింట్స్ కాబట్టి కింద 100 రాసుకుందాం. మనం పాయింట్లు తీసేద్దాం. నెక్స్ట్ 625 ఎన్ని? 2 డిజిట్స్ కాబట్టి 100 రూట్. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఈజీ. చూడండి, దీన్ని ఏమనొచ్చు? 16 స్క్వేర్, 16 ఇది 10 స్క్వేర్ అంటే 10. ఇది 25 స్క్వేర్, 25, ఇది 10. చూడండి, క్యాన్సిల్ చేద్దాం. 5 5 25, 5 2 10, 2 1 2, 2 8 16, 8 5 40 బై 10. 0 0 క్యాన్సిల్. ఆన్సర్ 4. అతిపెద్ద 5 అంకెల సంఖ్య మరి అతి చిన్న 4 అంకెల సంఖ్యల మధ్య భేదం. చూడండి, అతిపెద్ద 5 సంఖ్యలు ఏంటిది? 9 9 9 9 9. 4 అంకెల చిన్న సంఖ్య 1000. మైనస్ చేస్తే 9 9 9 8 9. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక అర్ధవృత్త పరిధి 72 సెంటీమీటర్లు అయితే దాని వ్యాసం ఎంత అన్నాడు. అర్ధవృత్త పరిధికి మనకు ఫార్ములా తెలుసు. P = 36/7 × R. చూడండి, మనకు P ఎంత ఇచ్చిండు? 72 = 36/7. మనకు R తెలియదు. చూడండి, క్యాన్సిల్ ఇద్దాం. 12 తోటి 12 ముళ్ళ 36, 12 6 72, 3 1 3, 3 2 6, 7 2 14. R = 14 రావడం జరిగింది. D = ఎంత? 2R అంటే 2 × 14 = 28. ఆన్సర్ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక చతుర్భుజం యొక్క కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఖండించుకుంటే ఆ చతుర్భుజం ఏంటిది? రాంబస్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇచ్చిన రెండు బిందువుల ద్వారా గీయగలిగే రేఖల సంఖ్య ఏంది? రెండు బిందువులు ఇచ్చిందండి, ఎన్ని గీయచ్చు రేఖలు? ఒకటి మాత్రమే గీయగలం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదండి మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మ్యాథ్స్కి సంబంధించినటువంటి అన్ని మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్ కానీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ చేయబడతాయి. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.